ఫ్రెండ్స్, ఇవాళ మనం భానుమతి రామకృష్ణ గారి సరదా స్టోరీ ఒకటి చదువుకుందాం. అత్తగారు అంబుజం పెళ్ళి. ఆ రోజు మా అత్తగారి పుట్టింటి వైపు బంధువులు తిరుపతి నుండి దిగారు. వాళ్ళు ఏం పని మీద వచ్చారో మా అత్తగారు తెలుసుకోవడానికి ఆమె కూతురు వరసయ్యే ఆండాలమ్మని, ఆమె భర్తని కుశల ప్రశ్నలు వేస్తూ అడిగారు. ఆండాలమ్మ కూతురు అంబుజం లోపలికి రాకుండా వరండాలోనే గోడకు ఆనుకొని గుడ్లు మిటకరించి చూస్తూ నిలబడి ఉండటం చూసి, అదేంటి ఆండాళ్ళు, అది నీ కూతురు అంబుజం కదూ అని అడిగారు మా అత్తగారు. అవును కక్కి అన్నది ఆండాలమ్మ నీరసంగా కుర్చీలో కూలబడుతూ. అదేంటి అక్కడే నిలబడ్డావు అంబుజం, లోపలికి రా, చిన్నప్పుడు ఎప్పుడో చూసా, 10-15 ఏళ్ళయింది అంటూ మా అత్తగారు అంబుజం దగ్గరికి వెళ్ళి, ఏమే మనవరాలా, తిరుపతి లడ్డు తెచ్చావా అంటూ గుడ్లు మెటకరించి తన్నే చూస్తున్న అంబుజం దగ్గరికి వెళ్ళారు మా అత్తగారు. ఇదిగో తీసుకో అంటూ మా అత్తగారి చెంప అదిరిపోయేటట్టు చాచి కొట్టింది అంబుజం. ఆ దెబ్బకు హడలిపోయిన మా అత్తగారు పళ్ళు లేని చెంప పట్టుకొని, ఓయమ్మో ఇదేం పిల్లే, దయ్యపు పిల్ల, ఏమైంది దీనికి అంటూ బాధతో పక్కనే ఉన్న సోఫాలో కూలబడ్డారు. మా అత్తగారిని కొట్టినందుకు కోపంతో అంబుజాన్ని చచ్చేట్టు 2 బాది, మేము నీ చేతిలో రోజు తింటూనే ఉన్నాం, పెద్దామని కొట్టావే పాపిస్తున్నానా, దీని రోగం ఎప్పుడు నయం అవుతుందో కక్కి, దీని చేతిలో అందరం చావు దెబ్బలు తింటున్నాం అని ఆండాలమ్మ కళ్ళు తుడుచుకుంటూ అంది. అది విన్న మా అత్తగారు, అవును దీనికేం జబ్బే, దయ్యంగా ఏం పట్టిందా ఏం కర్మ అన్నారు. అదేం కాదు కక్కి, అంబుజానికి హిస్టీరియా అన్నది ఆండాళ్ళమ్మ. ఎసాను, మరి దీని హిస్టరీ జబ్బుకి మందులేం ఇప్పించలేదా అని మా అత్తగారు హిస్టీరియాని హిస్టరీలోకి ఎక్కించారు. ఇప్పించాం కక్కి, కానీ ప్రయోజనం లేకుండా ఉంది, పెళ్లి చేస్తే తగ్గించచ్చు అన్నారు డాక్టర్లు కొందరు. ఓయమ్మ, దీన్ని ఎవడు చేసుకుంటాడే, నోట్లో పళ్ళు లేనివాడు చేసుకోవాల్సిందే, ముందు దీని దెబ్బకు తట్టుకునేవాడు దొరకాలి, ముందు ఒక భూత వైద్యుని పిలిపించు, ఏమంటాడో చూద్దాం అన్నారు మా అత్తగారు. ఆండాలమ్మ కంటతడి పెట్టుకోవడం చూసి బాధపడుతూ, భూతం కాదు దెయ్యం కాదు అత్తయ్య, దీనికి షార్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాలన్నారు డాక్టర్లు అన్నాడు అంబుజం తండ్రి. ఆ షాకు లేదు షోకు లేదు, నేను ఇలాంటి భూత వైద్యులు నయం చేశాడని విన్నాను అన్నారు మా అత్తగారు. అదంతా పాతకాలం చాదస్తం అని అంబుజం తండ్రి విసుగ్గా తలపట్టు కూర్చున్నాడు. ఏమోనండి, కత్తి చెప్పినట్లు ఓసారి భూత వైద్యుడికి పిల్లని చూపిద్దాం అన్నది అంబుజం తల్లి మా అత్తగారి తృప్తి కోసం. ఏమో మీ ఇష్టం అంటూ పైన ఉత్తరీయం వేసుకుని బయటకు వెళ్ళారు అంబుజం తండ్రి. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న భూత వైద్యుడు పీరాన్ సాహెబ్కి మా అత్తగారు కబురు పెట్టారు. పీరాన్ సాహిబు వయసులో పెద్దవాడు, చాలా నిదానస్తుడు, అందరూ ఆయన్ని మంచివాడంటారు. భూత వైద్యంలో చాలా పేరు సంపాదించాడు పీరాన్ సాహిబు. పీరాన్ సాహిబు గారు వస్తూనే మా హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ముందు తన చెప్పులు వదిలాడు. అది చూసిన మా అత్తగారి మనసు చివుక్కుమన్నది. అయినా పీరాన్ సాహిబు మంచివాడు, పైగా అంబుజం రోగం కుదరటం ముఖ్యంగా అనుకున్నాం. కిక్కురు అనకుండా పీరాన్ సాహిబు చెప్పులు బయట వరండాలోకి తోచిపడేమని మా పనివాడికి సౌమ్యం చేస్తూ చెప్పారు మా అత్తగారు. అంబుజం ఉన్న గదిలోకి పీరాన్ సాహిబుని తీసుకెళ్లారు మా అత్తగారు. అంబుజాన్ని చూసి పీరాన్ సాహిబు ఎంతో ఆప్యాయంగా, క్యాబేటి క్యాతకిరార్ అని దగ్గరికి వెళ్ళి అడిగాడు. పీరాన్ సాహిబు చెంప చెల్లు అనిపించింది అంబుజం. తక్షణం పీరాన్ సాహిబు బుగ్గ బూరెలా ఉబ్బింది. మా అత్తగారు గాబరాతో తన చెంప సరి చేసుకోవడం చూసి నవ్వు ఆపుకున్నాను. అంబుజం దెబ్బకు కాస్త పొంగుతున్న పీరాన్ సాహిబు కాస్త తేరుకొని, బేటి నువ్వు కొట్టలేదు, నీ మీద ఉన్న సైతాన్ కొట్టింది, నీకు నేను మందు ఇవ్వను, అల్లాకి ప్రార్థన చేస్తాను అంటూ కింద కూర్చుని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు వాళ్ళ భాషలో మెల్లిగా చదువుతూ చేతిలో ఉన్న నెమలికల కుంచ అంబుజం తల మీద ఉంచాడు. తక్షణం అంబుజం పీరాన్ సాహిబు కుంచిలో ఉండే నెమలికలన్నీ చేడామాడ పీకి పారేసింది. పీరాన్ సాహిబు ముఖం కాస్త వెలవెలిపోయినా వెంటనే సర్దుకుని లేచి, అమ్మగారు
ఈ అమ్మాయికి బడా ఖతర్నాక్ సైతాన్ పట్టి ఉంది. ఈ అమ్మాయి చేతులు కాళ్ళు కట్టి వేస్తేనే మంత్రం పనిచేస్తుంది. నేను వస్తాను, ఈ తాయెత్తు ఈ అమ్మాయి పడుకునే జాగాలో పెట్టండి, నేను రేపు వస్తాను అమ్మగారు అంటూ వెళ్ళిపోయాడు పీరం సాహిబ్. ఏంట్రా ఏదో కత్తెర నక్క భూతం అంటున్నాడు పీరం సాహిబు అన్నారు మాస్టర్ గారు. కత్తెర నక్క కాదు, గడిది గుడ్డు కాదు, దీనికి షార్ట్ ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర ధైర్యం ఇప్పిస్తే మంచిది అంటున్నారు అందరూ అంటూ అంబుజం తండ్రి లోపలికి వచ్చాడు. వచ్చిన వాళ్ళందరినీ కొట్టే రోగం ముందు వదిలేస్తాలి, ఈ దెయ్యానికి ఒళ్ళు కొవ్వే కిట్ట చేస్తోంది, ఇంకా ఎవరిని కొట్టవు కదా అంటూ అండాలమ్మ కూతురు అంబుజాన్ని చచ్చెత్తి బాధటం చూసి మా అత్తగారు దగ్గరికి వెళ్ళి ఆపబోయి తక్షణం అంబుజం కొట్టి చంపదెబ్బ గుర్తొచ్చి దూరంగా నిలబడే, అయ్యో పాపం కొట్టకే అండాళ్ళు, పోనీ నువ్వు అన్నట్టు దానికి పెళ్లి చేస్తే రోగం కుదురుతుందేమో లేవే, నాకేమో ఇది భూతం దెయ్యంలా కనిపించడం లేదు అన్నారు పీరాన్ సాహిబ్ వల్ల కాలేదని గుర్తించిన మా అత్తగారు. దీన్ని ఎవరు చేసుకుంటారు అత్తయ్య, దీని పిచ్చి కుదిరిస్తే కదా పెళ్లి చేయడానికి, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందేమో అన్నారు మా అత్తగారు. కక్కి నా కూతురు పెళ్లి బాధ్యత మీరే తీసుకుని దాన్ని ఒక దారికి తీసుకురావాలి, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక్కగానొక్క కూతురు అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను అంటూ ఆండాళ్ళమ్మ మా అత్తగారు చేతులు పట్టుకొని కళ్ళనీళ్ళు పెట్టుకోవడంతో మా అత్తగారు అంబుజం పెళ్లి బాధ్యత అమాంతం తన తల మీద వేసుకున్నారు. ఆండాళ్ళమ్మ కన్నీరు తను చేరుకుంటూ తుడుస్తూ, అబ్బే దీనికింత బెంబేలు పడతావు ఎందుకే, దానికి పెళ్లి సంబంధం నేను చూస్తానే, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ ఆండాళ్ళమ్మ వీపు పెట్టి ధైర్యం చెప్తుంటే అంబుజం తండ్రి, దీన్ని ఎవరు చేసుకోవడానికి ముందుకు వస్తారు అత్తయ్య, మీ పిచ్చి కానీ అన్నారు. ఎవరో ఎందుకు రావడం, మన శటకోపం ఉన్నాడుగా అన్నారు మా అత్తగారు చిరునవ్వుతో. శటకోపం అంటే అని అంబుజం తండ్రి ప్రశ్నార్థకంగా చూశాడు మా అత్తగారి వైపు. అదేరా మన భాష్యం కొడుకు, ఓ ఆబండ వేదవా, మరీ వాడికి పొట్ట పొడిచిన అక్షరం ముక్క రాదుటగా, పైగా వాడికి నత్తి కూడా ఉందన్నారు, ఎప్పుడు పార్థసారథి గుడి ముందు కూర్చుని బఠానీలు తింటూ వచ్చేసి రాంబోతులాగా తిరుగుతుంటాడని విన్నాను, పైగా వాడికి పిచ్చి పట్టిందన్నారే, అదంతా వచ్చిదిరా, కాస్త పిచ్చి వాళ్ళకంగా వెకిలిగా ఊరికే హిహి అని నవ్వుతూ ఉంటాడు, అంత మాత్రం చేత పిచ్చివాడంటే ఎట్లా, ఊరి ఆస్తి ఉందిరా, వాడొక్కడే కొడుకు భాష్యానికి, వాడికి పెళ్లి చేస్తే బాగవుతాడని అంటున్నారు, చాలా సంబంధాలు చూశారు, ఎవ్వరూ చేసుకోని అన్నారు, అంతేనా, వాళ్ళు ఎవరు చేసుకుంటారు వెక్కిలి వేధవా అన్నాడు అంబుజం తండ్రి విసుగ్గా సోఫాలో కూర్చుంటూ. మా అత్తగారు సర్ది చెప్పబోయారు. చచ్చా మన పిల్ల రోగంతో ఇలాగే ఉన్న పర్లేదు కానీ ఆ వెకిలాదోకి చూస్తూ చూస్తూ ఎట్ట ఇచ్చేది అని మొండుకెత్తాడు అంబుజం తండ్రి. బేషుగ్గా ఇవ్వచ్చు, ఇదిగో అల్లుడు ఊరికే బేషాలు పలకాక, ఇట్లాంటి వాళ్ళంతా పెళ్ళయ్యాక చిలక గోరింకల్లా ఉన్నారు, నీ కూతురికి ఆ భాష్యంగాడి కొడుకు శతగోపం తప్ప వేరే వరుడు వెంటనే దొరకడు, నేను రాసేస్తా అన్నారు మా అత్తగారు ఛాలెంజ్ చేస్తూ. ఆండాళమ్మకి మా అత్తగారు చెప్పింది నచ్చింది. ఏమండి రేపే ఆ పిల్లవాడిని వెళ్ళి చూద్దామండి అంటున్న ఆండాళమ్మతో, ఎందుకే మీరెళ్ళి చూద్దాం, వాళ్ళని మన ఇంటిగా పిలిపిస్తా, పాపం భాష్యం పిల్లవాడి పెళ్లి దిగులతో సగం అయ్యాడు, ఇక వాడి పెళ్ళాన్ని చూడు సంగతి చెప్పక్కర్లే, అసలే రోగిష్టిది, పిల్లవాడి పెళ్లి చేసి చూడాలని ఆశ పాపం అన్నారు మా అత్తగారు. ఆ వెకిలి వేధవకి పెళ్ళొక్కటే తక్కువ, నీ కూతురి కంటే శతకోపం కాడని చెలిపోదులే, గంతకు తగ్గ బొంత, అందుకే వాడికి ఇచ్చి చేస్తే వాడి పిచ్చి దీని పిచ్చి కుదరచ్చనే చెప్తున్నా, ఓళ్ళు రాస్తి ఆలోచించు అన్నారు మా అత్తగారు. ఎట్లాగత్తయ్యా, చూస్తూ చూస్తూ వాడికి ఇవ్వడం, రేపు పిల్లకి రోగం నయమైతే వాడితో నేను కాపురం చేయనంటే, కాస్త చదువుకున్నదాయే మా పిల్ల, నువ్వు చెప్పే తర్వాత మాటరా, ముందు పెళ్ళయ్యాక దీని దెబ్బలతో వాడు దోకొస్తాడేమో, ఎవరు చెప్పగలరు, అది దోకొస్తే వాడిని దోక తెచ్చుకుంటుందేమో, 7 తరాలకు సరిపడే ఆస్తి. అవునండి కత్తి చెప్పింది వినండి, పెళ్ళైతే ఇద్దరు రోగం కుదరచ్చుగా, ఉన్న పళంగా మన పిల్లని ఎవరు చేసుకుంటారు చెప్పండి, మీ ఇష్టం ఏమైనా చెయ్యండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు అంబుజం తండ్రి చిరాకు పడుతూ.
మర్నాడు పెళ్లి చూపులకు తిథి వారం నక్షత్రం బాగుందని మా అత్తగారు పంచాంగం చూసి పిల్లవాడి తండ్రి భాష్యం గారి ఇంటి ఫోన్ నెంబర్ చెప్పి ఫోన్ చేయమన్నారు. మా అత్తగారు భాష్యం గారితో అన్ని విషయాలు చెప్పి మర్నాడు 8 గంటలకు పిల్లని చూడడానికి పిల్లవాడితో రావాలో చెప్పేశారు. పెద్ద జంపకాణ వేసి పండ్లు పూలు పలహారాలు మధ్యలో పెట్టించారు మా అత్తగారు అంబుజం పెళ్లి చూపుల కోసం. పెళ్లి చూపులకు శతగోపానికి పట్టు పంచ సిల్కు చొక్క వేసి పట్టనామాలు పెట్టి తండ్రి తీసుకొచ్చాడు. వెనకనే శతగోపం తల్లి చూడమ్మ వచ్చి తన మెళ్ళలో చంద్రహారం తీసి కొడుకు శతగోపం మెళ్ళలో వేసి మా అత్తగారు వేసి చూపింది. ముద్దుగా ఉన్నాడే పిచ్చివాధోకి పెళ్లికాడ వచ్చేసింది అంటూ మురిసిపోయారు మా అత్తగారు. అంబుజానికి అలంకారం చేసి తీసుకొచ్చారు. చుట్టూ 4-5 పెద్దవాళ్ళు తప్ప ఎవ్వరిని పిలవలేదు మా అత్తగారు. అంబుజాన్ని చూస్తూనే వెకిల్లో నవ్వుతూ ఈ పిల్లేనా నా పిల్లం అంటూ శతగోపం వెళ్ళి అంబుజం పక్కన కూర్చున్నాడు. శతగోపాన్ని చూసి అంబుజం పిచ్చిగా పక్కపక్క నవ్వడం చూసి మా అత్తగారు సంబరపడిపోతూ ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు కదే చూడి అన్నారు చూడమ్మతో. తనకు పెళ్లి కాబోతుందనే సంతోషంతో శతగోపం వెకిలిగా నవ్వుతూ ఒళ్ళు మరిచి అంబుజం తొడ మీద చిన్నగా కొట్టాడు. తక్షణం అంబుజం శతగోపం చెంప చెల్లు అనిపించింది. శతగోపం ఏడుపు ముఖంతో అమ్మ చూడే ఈ అమ్మాయి నన్ను కొడుతోంది అన్నాడు. ఇలాంటి సమయాల్లో మా అత్తగారు తెలివిగా తప్పుకుంటారు. సరే ఇక హారతి దృష్టి తీయాలి, ఇద్దరిని లోపలికి పిలిచి రండి అంటూ హడావుడిగా లోపలికి వెళ్ళారు మా అత్తగారు. చుట్టూ ఉన్న పేరంటాలు పెద్దలు నలుగురు మంచి జోడియే అంటూ నవ్వుకుంటూ వెళ్ళారు. హారతి ఇస్తుంటే అంబుజం వెలిగే కర్పూరాన్ని ఆర్పేసింది. ఏయ్ ఎందుకు ఆర్పేసావు అన్నాడు శతకోపం అధికారం చెలాయిస్తూ. నా ఇష్టం, నువ్వెవర్రా బోడి వేధవా నన్ను అడగడానికి అని అంబుజం అంటుంటే శతకోపం తల్లిదండ్రులు అయోమయావస్థలో ఒకరి ముఖం ఒకరు చూసి గమనించిన మా అత్తగారు అదేంటో చూడి పిల్లకి తెచ్చిన నగలన్నీ దానికి చూపించు అంటూ వాళ్ళ మూడు మార్చడానికి ప్రయత్నించారు. నగలన్నీ చూడమ్మ తెచ్చి అంబుజం ముందుంచింది. హాయ్ ఇవన్నీ నేను వేసుకుంటా అంటూ పళ్ళల్లో ఉన్న వడ్డాణం తీసి మెళ్ళో వేసుకుంది. అట్లా కాదమ్మా, వడ్డాణం నడుముకు పెట్టుకోవాలి అంటూ అంబుజం నడుముకు వడ్డాణం పెట్టబోయి భయంతో వెనక్కి తగ్గింది చూడమ్మా. అంబుజం ఎక్కడ కొడుతుందో అన్న భయంతో అంబుజం అన్ని నగలు వేసుకుని రవ్వల కమ్మలు చెవులకు పెట్టమని చూడమని అడిగింది. చూడమ్మ సంతోషపడిపోతూ కాబోయే కోడలికి కమ్మలు జుంకీలు పెట్టింది. అందంగా కనిపించిన అంబుజాన్ని చూసి అంబుజం తల్లిదండ్రులు ఆనందంతో కళ్ళు తెరుచుకున్నారు. శతకోపం పళ్ళల్లో ఉన్న పదార్థాలు తింటూ ఒంటి నిండా నగలు పెట్టుకున్న అంబుజాన్ని చూసి ఏయ్ నువ్వు పెట్టుకున్నవన్నీ మా అమ్మ నగలు ఇచ్చేయి అంటూ అంబుజం మెళ్ళలో ఉన్న కాసుల పేరు పలకసర్లు పట్టుకుని లాగాడు. శతకోపం తల్లి చూడమ్మ కంగారు పడుతూ ఒరే నాయనా ఆ నగలు నేనే ఇచ్చారా, నీ పెళ్ళం కదా ఈ అమ్మాయి, మనం నగలు పెట్టాలిగా అని శతకోపాన్ని వెనక్కి లాగింది. అంబుజం మళ్ళీ ఎక్కడ కొడుతుందో అని భయంతో పెళ్ళాం అనే మాట విన్న శతకోపం వెకిలిగా నవ్వుతూ నోట్లో వేలేసుకొని నగలన్నీ నువ్వే వేసుకో, నువ్వు నా పెళ్ళానివిగా అన్నాడు సిగ్గుపడుతూ. అది విన్న అంబుజం ఛీ పో అంటూ కొట్టబోయింది. చటుక్కుని శతకోపం తల్లి అడ్డొచ్చి తప్పమ్మ కొట్టకూడదు అని ఆపింది. కానీ అంబుజం చీటికి మాటికి కొడుతుంటే కొడుకు ఏమైపోతాడో అన్న దిగులుతో చూడమ్మ మా అత్తగారితో అత్తయ్య పిల్ల అందరినీ కొట్టడం కాస్త భయంగానే ఉంది, ముందు కాస్త ఆ పిల్లకి ట్రీట్మెంట్ ఇప్పించి అందరినీ కొట్టడం మానిపిస్తే మంచిదేమో అని చూడమ్మ పూర్తి చేయకముందే మా అత్తగారు అందుకొని నీకేం మతిపోయిందంటే చూడి, అంబుజానికి ఉండే హిస్టరీ జబ్బు కుదిరిందంటే నీ కొడుకుని చేసుకుంటుందా, అది నీ కొడుక్కి జన్మలో పెళ్ళవుతుందా అనుకుని ఇది మంచి అదును అనుకుని రేపే ముహూర్తం పెట్టించాను అన్నది. అది విన్న చూడమ్మా ఆమె భర్త శతకోపం పెళ్ళైతే చాలని ఒక వంచాకరాన్ని చూడాలని ఉబలాట పడుతున్నారు కనుక మా అత్తగారి మాటకి ఎదురు చెప్పలేకపోయారు. మర్నాడు పెళ్లికి మా అత్తగారు ఎవ్వరికి శుభలేఖలు పిలుపులు లేకుండానే ఇంట్లోనే చిన్న పెళ్లి మంటపం లాంటిది ఏర్పాటు చేయించారు. పెళ్లిపేటల మీద అంబుజం ఎవరిని కొట్టకుండా
సగం నిద్ర మాత్రం ఇప్పించారు మా అత్తగారు డాక్టర్ సలహాతో. అంబుజం ఆవలిస్తూ తల్లి ఆండాళమ్మను అనుకొని పెళ్లిపేటల మీద కూర్చుంది. చటకోపానికి ఎకిలినవ్వు నవ్వకుండా సగం నిద్ర మాత్రం వేయించింది మా అత్తగారు. పెళ్లి మంత్రాలు క్లుప్తంగా చదవమని, త్వరగా తాలిబొట్టు కట్టించే ఏర్పాట్లు చేయాలని పురోహితులతో ముందే మా అత్తగారు చెప్పినందువల్ల 10 నిమిషాల్లో మాంగళ్యం తంతున అంటూ పురోహితుడు తాలిబొట్టు చటకోపం చేతికిచ్చి పెళ్లి కూతురి మెడలో కట్టమన్నారు. తల్లిని ఆనుకొని సగం నిద్రలో ఉన్న అంబుజం మెడ తల్లి మెడకు ఆనుకుని ఉన్నందువల్ల సగం నిద్రావస్థలో ఉన్న చటకోపం అంబుజం మెడకి, అంబుజం తల్లి మెడకి చేర్చి తాళిబొట్టు కట్టబోయాడు. చీచి, ఇదేంటి పేడా అంటూ అంబుజం వెనక్కి పడకుండా భుజాలు పట్టుకొని ఆండాళ్ళు వెనక్కి తప్పుకుంది. పురోహితుడి సాయంతో గట్టి మేళం మేళగాళ్ళు వాయిస్తుంటే అంబుజం మెడలో తాళి కట్టాడు చటకోపం. మా అత్తగారు తృప్తిగా నిట్టూర్పు విడిచి, ఇక లేవండి, టిఫిన్లు తిందరు గాని అంటూ అంబుజం తల్లిదండ్రుల్ని, చటకోపం తల్లిదండ్రుల్ని, మిగతా కొద్దిమంది పేరెంటాళ్ళని లోపలికి వెళ్ళమని తొందర చేసింది. ఒక్కంట పన్నీరు, ఒక్కంట కన్నీరు ఈ స్థితిలో ఉన్న పిల్లవాడి తల్లిదండ్రులు మా అత్తగారు చెప్పిందంతా యాంత్రికంగా చేస్తూ పోవడం కనిపించింది. వచ్చిన పేరెంటాళ్ళు రాత్రి పిల్లవాడిని గదిలోకి పంపే ఏర్పాట్లు చేయడం మొదలెట్టారు. నిద్రమాటలు మత్తు వదలని చటకోపం అంబుజాలు ఇద్దరు సోఫాల్లోనే గురుపెట్టి నిద్రపోతుండటం చూసి పేరెంటాళ్ళు వాళ్ళని గదిలోకి ఎలా పంపడం అని నవ్వుకోవడం మొదలెట్టారు. రాత్రి కాస్త నిద్రమత్తు తగ్గాక అంబుజానికి, చట్టకోపానికి భోజనాలు పెట్టించారు. భోజనం చేసి చెయ్యి కడుగుతూనే, అమ్మా నాకు నిద్ర వస్తుంది అని అంబుజం. గదిలోకి వెళ్ళి పడుకో అంటూ అంబుజాన్ని గదిలోకి పంపారు. చట్టకోపాన్ని లోపలికి పంపి బయట గడిపెట్టారు. అంబుజానికి, చట్టకోపానికి టీవీ చూడటం అంటే చాలా ఇష్టమని తెలిసిన పేరెంటాళ్ళు తెలివిగా తెలుగు పిక్చర్ క్యాసెట్ వేసి టీవీ ఆన్ చేసి తెలిపేశారు. వాళ్ళు అనుకున్నట్టే టీవీలో కలర్ పిక్చర్ రావడంతో అంబుజం, చటకోపం సంతోషంతో చప్పట్లు కొడుతూ పక్కపక్కనే కూర్చుని జాలీగా టీవీ చూడడం కిటికీ సందుల్లోంచి పేరెంటాళ్ళు చూసి దారిలో పడ్డారని సంతోషపడిపోతూ ఎవరిదానా వెళ్ళిపోయారు. నెలలు గడిచిపోయాయి. ఒకరోజు అంబుజం తల్లి ఆండాళ్ళు సంతోష వార్త చెప్పింది ఫోన్ చేసి మా అత్తగారికి. ఆసుపత్రిలో అంబుజానికి ఆడపిల్ల పుట్టిందని, వెంటనే వచ్చి చూడాల్సిందని. మా అత్తగారు విజయ గర్వంతో, చూడవే నవ్విన నాపచేనే పండిందంటారే, అంబుజం చట్టుకోపం విషయంలో ఆ సామెత నిజమైంది చూసావా అని నాతో అన్నారు. అవునన్నట్లు మౌనంగా తల ఊపాను. ఇద్దరం అంబుజం ప్రసవించిన ఆసుపత్రికి వెళ్ళాం. కొత్త లేడీ డాక్టర్, నర్సులు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు అంబుజం రూమ్ దగ్గర. విషయం ఏంటని అత్తగారు అడిగారు అక్కడ హడావిడిగా పోతున్న నర్సుని. ఇప్పుడు పుట్టిన పిల్ల ఆడటం లేదండి అంటూ ఆవిడ పెద్ద డాక్టర్ కోసం పరిగెత్తింది. ఇదే విచిత్రమే, పుట్టి భూమి మీద పడ్డ వెంటనే ఏడవాలి కదా ఏ బిడ్డ అయినా. అంబుజానికి పుట్టిన బిడ్డ ఏడవటం లేదంటనే అంటూ అంబుజం ఉన్న రూమ్లోకి వెళ్ళింది మా అత్తగారు. ఆండాళ్ళమ్మ ఆదుర్దాగా, కక్కి పుట్టిన బిడ్డ ఏడవటం లేదు, అందరిని గుడ్లు మెటుకరించి చూస్తోంది. అది విన్న మా అత్తగారికి ఏదో బ్రిలియంట్ ఐడియా తట్టి అంబుజం బిడ్డ 2 కాళ్ళు పట్టుకొని పైకెత్తి తెర మీద ఒక్క దెబ్బ కొట్టింది. తక్షణం ఆ పిల్ల ఏడవడానికి బదులు అని నవ్వడం మొదలెట్టింది. పిల్ల నవ్వడం చూసి తల్లి అంబుజం కూడా నవ్వడం మొదలెట్టింది. అప్పుడే వచ్చిన లేడీ డాక్టర్, నర్సులు కూడా ఆ విచిత్రం చూసి ఆశ్చర్యంగా నవ్వడంతో మా అత్తగారు షాక్తో ముక్కు మీద వేలేసుకున్నారు.